జ్యోత్స్న పారిజాతం ఎలాగైనా బయటికి వెళ్ళాలని చూస్తూ ఉంటారు. ఇంతలో శివనారాయణ అక్కడే ఉండడంతో శివనారాయణ గమనించి వీళ్ళు బయటికి వెళ్ళలేక ఇంట్లోనే ఉంటారు. సరిగ్గా అదే టైంలో దశరథ్ కార్తీక్ మరియు దీపాలను తీసుకుని ఇంట్లోకి అడుగు పెడతాడు. దశరథ్ ముఖంలో గర్వం, కళ్ళల్లో ఏదో సాధించారన్న తృప్తి కనిపిస్తూ ఉంటాయి. జ్యోత్స్న పారిజాతం బయటికి వెళ్తుండగా దశరథుని చూసి ఆగిపోతారు. దశరథుని చూడగానే పారిజాతం, జ్యోత్స్నలు ఒక్కసారిగా షాక్ అవుతారు. దశరథ్ ముఖంలో ఏదో తెలియని ఆనందం కనిపిస్తుంది. అది చూసిన పారు, జ్యోత్స్నలు దాస్ దశరథుని కలిసి ఉంటాడా అని అనుమానిస్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్తున్నారు? ఆగండి, మీతో ఒక ముఖ్యమైన పని ఉంది. పారిజాతం పిన్ని, వెళ్ళి నా కూతురికి దిష్టి తీయడానికి ఎర్రనీళ్లు తీసుకురా అని అంటూ ఉంటాడు దశరథ. ఆ మాట వినగానే పారిజాతానికి గుండె ఆగినంత పనవుతుంది. నా కూతురు అని ఎవరిని ఉద్దేశించి అంటున్నాడో అర్థం కాక జ్యోత్స్న తెల్లముఖం వేస్తుంది. మావయ్య ఆవేశంలో నిజం చెప్పేశాడా? దీపే ఇంటి వారసురాలని అందరి ముందు చెబితే ఇక జ్యోత్స్న పరిస్థితి ఏంటి అని కార్తీక్ తనలో తాని మదనపడుతూ ఉంటాడు. మరోవైపు జ్యోత్స్న మాత్రం దీపే నా కన్న కూతురని దశరథ్ ఎక్కడ చెప్తాడోనని భయంతో వణికిపోతూ ఉంటుంది. శివనారాయణ తన కొడుకును చూసి కోపంగా, ఎక్కడికి వెళ్ళావురా? ఫోన్ కూడా ఇంట్లోనే వదిలేసి వెళ్ళావు. నీపై ఉన్న బాధ్యత ఏంటి? నువ్వు చేస్తుందేంటి అని అడుగుతాడు. కానీ దశరథ అవేం పట్టించుకోకుండా పారిజాతం తెచ్చిన దిష్టి నీళ్లను చూసి సుమిత్రని పిలుస్తాడు. సుమిత్ర, ఈ దిష్టి నీళ్లతో నా కూతురికి, అల్లుడికి దిష్టి తీయి. నానమ్మ కంటే అమ్మ చేతులతో దిష్టి తీయడమే పిల్లలకు క్షేమమని దశరథ్ సుమిత్రకు చెప్తాడు. ఇంట్లో వాళ్లకు దశరథ్ ఏం చేస్తున్నాడో అర్థం కాదు. సుమిత్ర ఆనందంగా దీపకు, కార్తీక్కి దిష్టి తీస్తుంది. అది చూస్తున్న దశరథ్ మనసులో, ఏ బిడ్డనైతే పుట్టగానే ఈ ఇంటికి దూరం చేశానో ఈరోజు అదే ఇంటి గడప మీద ఆమె తల్లి చేతులతోనే ఆహ్వానం పలికిస్తున్నాను. కాలం ఎంత విచిత్రమైనది అని అనుకుంటూ ఉంటాడు. జ్యోత్స్న రగిలిపోతూ మనసులో, డాడీ ప్రవర్తన చూస్తుంటే దాస్ నిజం చెప్పినట్టే ఉన్నాడు. దీపను కూతురు అంటున్నాడు అంటే నా స్థానం ఏమైనట్టో అని భయపడుతూ ఉంటుంది. దిష్టి తీసిన తర్వాత శివనారాయణ ఆ నీళ్లను బయట పోసి రమ్మని జ్యోత్స్నతో చెప్తాడు. కానీ దశరథ్ వెంటనే అడ్డుకుంటాడు. వద్దు నాన్న, జ్యోత్స్న వద్దు. ఈ పని పిన్ని పారిజాతం చేయాలి. పిన్ని మనసు చాలా పెద్దది, 10 మందిని మంచి కోరుకునేది అని అంటూ ఉంటాడు. ఈ ఇంటి వారసురారి పేరు మీద అన్నదానం చేసిన పుణ్యాత్మురాలు ఆమె. అందుకే ఈ దిష్టి నీళ్లు కూడా ఆమె చేతుల మీదుగానే బయటకు వెళ్లాలని దశరథ్ అంటాడు. దశరథ్ మాటల్లోని వ్యంగ్యం పారిజాతానికి అర్థమవుతుంది. కానీ ఏమీ అనలేక లోపల కుమిలిపోతూ ఉంటుంది. సైదులుగాడు నిన్ను నిండా ముంచేశాడుగా దశరథ, కానీ నా దగ్గర అసలు నిజం ఉంది, అది నీకు తెలియదు అని మనసులో సరిపెట్టుకుంటుంది. దీపా, కార్తీకులను కుడుకాలు పెట్టి లోపలికి ఆహ్వానిస్తాడు దశరథ. అవన్నీ కొత్తగా పెళ్ళైన వాళ్లకు చేస్తారని పారిజాతం అనగా అన్నిటికీ సమాధానమిస్తానని దశరథ్ పారుకి కౌంటర్ ఇస్తాడు.